కోడిగుడ్డు టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఒక పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ పొడులన్నీ నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నవేనండి. మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక 5 మీడియం సైజ్ టమాటాలు ముక్కలుగా కోసుకొని దీంట్లో వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి. టమాటాలు మెత్తగా మగ్గాక 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని ఇంకో బాండీలో ఆయిల్, పసుపు వేసి ఎగ్స్ ఇలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అన్నీ వేసి తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఈ ఎగ్స్ని ఒక్కొక్కటిగా కర్రీలో వేసుకొని గంటెతో స్లోగా కలుపుకుంటూ 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.